అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ నాగార్జున అన్నవాడు ఇన్ని నేను సింపుల్గా నాగార్జున అమ్మ అని పిలుస్తాను ఎందుకంటే మనిషి అయిన ప్రతి ఒక్కడికి 23 జతలు క్రోమోజోములు ఉంటాయట 23 జతలు కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుందట వాళ్ళు కొంచెం చూడండి మగోడుగా పుట్టి మహిళగా ప్రవర్తించటం లేకపోతే ఆడపిల్లగా పుట్టి మగోళ్ళ ప్రవర్తించడం చేస్తుంటారు చూసారా వీళ్ళకి 23 జతలు కాకుండా ఇంకో క్రోమోజోమ్ ఒకటి ఎక్కువ వస్తుందట ఆ క్రోమోజోమ్ ఒకటి ఎక్కువ ఉంది ఈ నాగార్జున గారికి దానివల్ల ఈ మాట మాట్లాడుతుంటే మహిళ మాట్లాడుతుంది అనిపిస్తుంది కానీ చూస్తే మగమేమో చిన్న చిన్న మీసాలు వచ్చి మగోళ్ళ కనపడతాడు వీడు అలా చెప్పాలా ఇలా చెప్పాలా నాకైతే తెలియదు కానీ అది పక్కన పెడితే వీడి మాటలు ఒకసారి మీరు విని వీడిని ఇలాంటి వాళ్ళని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఇంక ఇలాంటి వాళ్ళు వరుసగా పుట్టుకొస్తూ ఉంటారండి వీళ్ళు రెచ్చగొడతా ఉంటారు కింద స్థాయిలో ఉన్న తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు కొట్టుకు చేసిపోతారు రెండు వర్గాల మధ్యలో వైషమ్యాలు రేగే విధంగా స్టేట్మెంట్లు ఎవడ పాస్ చేసినా వాడి మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి వాడి మీద కేసు పెట్టాలి 153A 295A అనుకుంటా అంటే నాకు పెద్దగా నాకు తెలియదు కానీ చట్టాలు నా మీద పెట్టిన కేసులు నాకు తెలుసు కాబట్టి నేనేం మాట్లాడలేదండి నేనేమన్నానంటే ఒకసారి అంబేద్కర్ పేరు కోనసీమ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కింద మీద పడిపోతుంటే ఏమంటే మీరు చాలా పేర్లు పెట్టుకొచ్చారు మీ నాన్నగారి పేరు కూడా కడపకుంది ఇమీడియట్గా కనుక మీరు అంబేద్కర్ పేరు పెట్టకపోతే ప్రతి గ్రామంలో వైసీపీ జెండా బొగ్గు అన్నాను అంతే నేను ఎక్కడ బొగ్గు అనిపించలేదు దాన్ని ఏం తగలబట్టలేదు జస్ట్ ఆ మాట అన్నాను అంతే వెంటనే పోలీసు వారికి ఇది రెండు వర్గాల మధ్యలో వైషమ్యాలు రేపే కారణం కనిపించిపోయిందట డైరెక్ట్గా పోలీసే కంప్లైంట్ ఎవరో కాదు కంప్లైంట్ పోలీస్ ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇది వర్గాల మధ్యలో ఎఫ్ఐఆర్ వేస్తారు ఇంత నా మీద మరి అంత చిన్నదానికే వర్గాల మధ్యలో వైషమ్యాలు రేగితే అని నాలాంటి మీద కేసులు పెడితే వీడి మాట ఒకసారి వినండి మియం అంటాడు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో పెద్ద ల్యాండ్ మైన్తో దాడి చేశారు ఆయన మృత్యుంజయుడు ఆయన ప్రజలకి ఈ రాష్ట్రానికి ఇంకా ఆయన సేవలు అవసరం కాబట్టి ఆయన నాయకత్వం అవసరం కాబట్టి వాళ్ళ కుటుంబం అదృష్టం వాళ్ళ కుటుంబం చేసుకున్న అదృష్టం రాష్ట్రం చేసుకున్న అదృష్టంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు ఆయన ఏకంగా మృత్యుని జయించి బయటకు వచ్చాడు ఆయన అందరూ ఆనందపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ రోజునున్న ప్రతిపక్ష పార్టీలు కూడా ఆనందపడ్డాయి కానీ ఈ 24వ క్రోమోజోమ్ ఉన్నవాడు వీడు ఏమంటున్నాడండి అప్పుడు వెంకటేశ్వర స్వామి వదిలేశాడు ఇప్పుడు మాత్రం అంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేయడానికి ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారిని చంపేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఆయన బ్రతుకుంటే నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు ఎవరిని కూడా ఆయన మనుగడలో ఉండేవాడు ప్రతి ఒక్కరికి అడ్డుదగులుతాడు ఆయన కాబట్టి ఇంకా ఆయన ప్రాణాలతో లేకుండా అదే ప్రయత్నం ఆల్రెడీ ఆ రోజున జైల్లో పెట్టడం ఆ దోమలు అక్కడ ఉన్న వాటర్ కల్తీ వాటర్ కలుషితమైన వాటర్ ఇచ్చేయటం చాలా ఘోరంగా ఆయన అప్పుడే హింసించి అప్పుడే చంపేద్దాం అనుకున్నారు అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి కూడా కాపాడలేడట అంటే మరి ఎలా చేసి ఎలా చంపేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఈ మాటని మేము మాలాంటి వాళ్ళని తీసుకుని లేదా వైసీపీ వాళ్ళు ఎలాగ అన్నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తారంటే మేము కర్రల కత్తులు వేసుకుని వైసీపీ వాళ్ళ మీకు వెళ్ళిపోతే వాళ్ళు కర్రల కత్తులు వేసుకుని మా మీదకి వస్తే ఎంతమంది చచ్చిపోవాలి ఇప్పుడు రెండు వర్గాల మధ్యలో విద్వేషం రేపే స్టేట్మెంట్ ఇది ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి వీడిని కంపల్సరీ ప్రాసిక్యూట్ చేయాలి అది చేయకపోతే ఏమవుతుందంటే అండి అదే అలవాటు అవుతుంది ఇప్పుడు తెలంగాణలో అరెస్ట్ చేశారు ప్రణీత్ హనుమంతు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకెవ్వరు కూడా అలాంటి పనికిమాల కామెడీ చేయరు ఇంకా తెలంగాణలో ఇలాంటి యాదవులను కూడా ఇమ్మీడియట్గా బొక్కలో దోసేస్తాయి పాపం వీళ్ళకి ఒక రంగం చెప్పాలంటే అండి జాలిపడాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు కొంతమందికి జీతం రూపాయలు ఇస్తారు మరి కొంతమందికి ఏమో పేటీఎం రూపాయలు ఇస్తారు ఈ నాగార్జున గారు లాంటి వాడికి గంజాయి రూపంలో మందు రూపంలో ఇస్తారు ఆ గంజాయి పొట్లాల కోసం మందు కోసం పాపం ఇలాంటి వాళ్ళు అందరూ ఇంకా ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారండి ఇలాంటి వాళ్ళని ఒకళ్ళు శిక్ష పడింది అనుకోండి ఒకటి మీద కేసు పడింది అనుకోండి మళ్ళీ రెండో వాడు ఇలా తయారవ్వకుండా ఉంటాడు ఎందుకు వీడు గంజాయి కూడా వేస్తాడు వీడు ఒకటి వర రవీంద్ర రెడ్డి గారు కూడా అని ఎందుకన్నానంటే మీరు ఇక్కడ ఈ వీడియో చూడండి ఒకసారి హోటల్లో ఎవరో ఏదో అడిగితే పచ్చి బూతులు తిడుతూ హోటల్లో రెచ్చిపెట్టిండు వీడు గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఇక డే అండ్ నైట్ తేడా లేకుండా ఇలాంటి కుర్రాళ్ళందరికీ గంజా పొట్లాలు సప్లై అయిపోతున్నట్టుంది వీళ్ళు గంజాయి కొడితే రోడ్ల మీద తిరుగుతున్నారు గంజాయి బ్యాచ్ లాగా ఎక్కడ ఎవరు దొరికితే ఇంకా వాడి మీద ఒకసారి ఇది వినండి
అసలు ఈ స్థాయి ఉంది. లోకేష్ నన్ను స్థాయి రవి ఏం లక్షలు వెళ్తున్నావు, ఏం లక్షలు వెళ్తున్నావు, ఏం లక్షలు వెళ్తున్నావు, నువ్వు గెలిస్తే వచ్చి బండ బూతులు ఆడికి అధికార ప్రతినిధి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో. ఇంకోటి ఏదో చైర్మన్ కూడా, స్టేట్ చైర్మన్ అంటాడు. చూసారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ బూతులు, పెద్ద పెద్ద కేకలు హోటల్లో. పొద్దున్నే గంజా కొడితే మరి అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలండి. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక కంపల్సరీగా ప్రజలే మరి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటారు. ఇప్పుడు దాకా అబ్బాయి దాడులు జరగకూడదు, వాళ్ళు ఏమనకూడదు, వీళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు అంటున్నారు. ఓకే, చట్ట ప్రకారం పోలీసు వారు వాళ్ళని శిక్షిస్తే, చట్ట ప్రకారం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే ప్రజలు చట్టాన్ని చేతిలో తీసుకోరు. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకునేవాడిని ఏ తెలుగుదేశం కార్యకర్త వదిలేస్తాడండి? ఎందుకు క్షమించాలి? అంతకంటే గట్టిగా మేము మాట్లాడగలం. గతంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాం తప్ప, లేదా అప్పుడప్పుడు ఒకవేళ ఏదో సరదాగా జగన్ బ్రో, అంతేగాని ఇలాంటి బూతులు మాట్లాడడం కానీ, ఆయన చచ్చిపోవాలని కోరుకోవడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కానీ ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అందుకే మా మీద ఏ కేసు పెట్టాలన్నా ఆడితోటి వీడితోటి తప్పుడు కేసులు పెట్టించారు. కానీ నువ్వు పలానా వీడియోలో పలానా తప్పు మాట్లాడావు ఒక కేసు పెట్టలేకపోయారు నా మీద. మీ వైసీపీ జెండాలు తగలబడతాయన్న దానికి కేసు. ఇంకోటి TV9 వాళ్ళు, మీరు ఎందుకే వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వైసీపీ ఛానల్ మీద అన్నందుకు TV9 వాళ్ళతో కేసు. అదే తప్ప వీడియోల గురించి ఇంకా నా మీద కేసులు పెట్టలేదు. నన్ను కొట్టాడండి, నన్ను తిట్టాడండి, నన్ను కాళ్ళు వేసి దొక్కేసాడండి, ఇవి తప్పుడు కేసులు. మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలండి.